మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ కొండమడుగు గ్రామ పంచాయతీ చాలా మేజర్ గ్రామ పంచాయతీ. ఈ కొండమడుగు గ్రామ పంచాయతీ సంబంధించి పాండురంగం గారు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాడు. అతని నామినేషన్ కు చాలా మంది తరలి వచ్చారు. ఎందుకంటే కొండమడుగును అభివృద్ధి పరుస్తా ఒక యువకునిగా ముందుకు వస్తున్నాను, ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే ఈ కొండమడుగుని ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతాను. గత ప్రభుత్వాలు ఈ కొండమడుగును అభివృద్ధి పరచలేదు, గత సర్పంచులు అభివృద్ధి పరచలేదు, ఎవరు కూడా అభివృద్ధి పరిచినటువంటి పరిస్థితి. కొండమడుగులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే వైపు దూసుకెళ్తాను, ఒకే ఒక్క అవకాశం ఇవ్వమంటున్నారు పాండురంగం గారు. సరే, పాండురంగంతో మాట్లాడతాం. ఎందుకంటే పాండురంగం యువకుడు, యువ నాయకుడు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఎంతో మంది అతని నామినేషన్ తరలి వచ్చి అతన్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా చాలా మంది గ్రామంలో కూడా ఈసారి యువకుడిని బరిలో ఉంచుతున్నారు, యువకుడిని గెలిపించుకోవాలని తపనతో ఉన్నటువంటి విషయం చెప్పవచ్చు. మరి ఒకసారి పాండురంగం గారితో మాట్లాడదాం. పాండురంగం గారు, చెప్పండి, కొండమడుగు చాలా మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మీ ఏ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకెళ్తున్నారు? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, కొండమడుగు గ్రామం నుండి బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నిన్ననే నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా కొండమడుగు గ్రామ ప్రజలు నాపై నమ్మకంతో ఉన్నారు. యువ నాయకులకిస్తే, యువకులకిస్తే ఈ గ్రామాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని దృఢ నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టే బాధ్యత నాకుంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో నేను విజయం పొందబోతున్నాను. ఖచ్చితంగా కొండమడుగు గ్రామ ప్రజల ప్రేమ, బాధ్యత అన్ని నా భుజాలపై వేసుకొని ఈ కొండమడుగు గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్తానని చెబుతున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో రోడ్ల సమస్యలే కావచ్చు, డ్రైనేజే కావచ్చు, సంక్షేమ, అదేవిధంగా విద్య, వైద్యం సంబంధించి అన్ని కుంటుపడిపోయాయంటారు కొండమడుగులో. మీరు అలాన్ని గుర్తించారా? మీరు గ్రామస్తులకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? వాస్తవానికి చెప్పాలంటే, ఒక చదువుకున్న నాయకుడు వస్తే ఏదైనా చేయగలడన్న సంకేతంతో నేను ముందుగా వస్తున్నాను. ఎందుకంటే గత గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా మా భార్య సేవలు అందించింది. అయితే కొన్ని విషయాలలో సమస్యను పరిష్కరించే దిశలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విషయంలో గ్రామ పంచాయతీ ఫెయిల్యూర్ జరిగింది. నేను ఈ ప్రణాళిక వెళ్తేనే ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పినా కానీ పట్టించుకోకుండా వాళ్ళకు దోచినట్టుగా బిల్లులు ఏ విధంగా ఎక్కువ మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో తప్ప ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళలేదు. అయితే సమస్య ఏంటంటే, ఒక సమస్య ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కొండమడుగు గ్రామంలో 70% డ్రైనేజీ మా గత 2వ వార్డులో మా అమ్మూరు బాయి సైడు డ్రైనేజ్ వెళ్తుంది. అయితే సిస్టమ్ ఏంటంటే, వాస్తవానికి చెప్పాలంటే సిస్టమ్ ఏంటంటే, ఒక్కొక్క ఇంటి నుంచి మోరి వాటర్ వస్తూ ఉంటే, డ్రైనేజ్ వాటర్ వస్తూ ఉంటే, లాస్ట్కి వెళ్ళేసరికి పైపులు అనేటివి పెద్ద సైజులో ఉంటే తప్ప ఆ వాటర్ అనేది ఫ్లో బయటికి వెళ్ళదు అనమాట. కానీ స్టార్టింగ్ ఉన్న పైపు సైజ్ అంతే, ఎండింగ్ ఉన్న పైప్ సైజ్ అంతే. నాణ్యతా ప్రణులు ఆ పైప్ సైజును పెంచితే వాటర్ అనేది ఫ్లో ఈజీగా బయటకు వెళ్తుంది. నేను ఆ వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ అలొకేషన్ లోనే పెద్ద స్థాయి డ్రైనేజ్ పైపులు వేస్తేనే ఈ వాటర్ అంతా బయటకు పోతుంది, ఏ ఇబ్బంది జరగకుండా ఉంటుందని ఎన్నిసార్లు చెప్పినా గానీ ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా వాళ్ళకు ఏ విధమైనటువంటి మొత్తం అమౌంట్ వచ్చే విధంగానే చూసుకొని ప్లాన్ చేసుకొని ఆ చిన్న సైజ్ పైపులు వేసినారు తప్ప నా ఆలోచనను, నా ప్రణాళికను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. ఆ దానితో పాటుగా గ్రామ పంచాయతీకి సంబంధించినది శ్రీరామ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంది. అది కింద స్లాబ్ ఏరియా అయింది. ఆ స్లాబ్ ఏరియాలో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, అంటే అన్ని పిల్లర్లతోటే ఉన్నాయి. అది శ్రీరామ ఫంక్షన్ హాల్ అనడం కంటే పిల్లర్ల ఫంక్షన్ హాల్ అనడంలో అన్నట్టు ఉంది అనమాట. పైన షెడ్ ప్లాన్ చేసినప్పుడు ఇదే గౌరవ పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళిన, పైన వేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లర్లు డిస్టెన్స్ తోటి ఉండాలి. ఇది చాలా డిస్టర్బెన్స్ ఉంది. అంటే కొండమడుగులో జరిగే పనులన్నీ కూడా నాణ్యత లేకుండా జరిగాయి, తూతూ మంత్రంగా జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసి నేను బరిలో ఉంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం కొండమడుగు జరగదు. కానీ నన్ను గెలిపిస్తే మాత్రము బీజేపీలో సెంట్రల్లో అధికారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక యువకుడిగా నేను హామీ ఇస్తున్నానని చెప్తున్నా మీ గ్రామ ప్రజలకు. అయితే నేనేమంటున్నానంటే, సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ రోజు కొండమడుగు ప్రజలు గ్రామ పంచాయతీ మెట్లెక్కడానికి భయంతో ఉన్నారు. అలా భయాన్ని తీసేసి
ధైర్యంగా గుండె ధైర్యంతో గ్రామ పంచాయతీ అడుగులు వేసే దిశగా నేను ముందుకు తీసుకెళ్తాను. దానితో పాటుగా మహిళా సంఘాలకు సంబంధించిన కొండమడుగులో అవినీతి జరిగింది. దాన్ని కూడా మేము విమర్శించి దాని ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఊర్లో ఉన్నటువంటి కొందరు తోడేళ్ల మందలెక్కల తయారయ్యి ఈ జనాలు సాధారణ జనాలను హింసించి ఆ అన్యాయం జరిగినటువంటి మహిళా సంఘాల గ్రూపులను వాళ్ళని పక్కన పెట్టేసి కొంతమందికే వాళ్ళు వత్తాసు పలికేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక తోడేళ్ల రాజ్యం తయారు చేసుకొని వాళ్ళు ఊరి మీద పడి తింటా ఉన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీలో ఒక వార్డు సభ్యుడిగా ఒక వార్డు సభ్యురాలుగా ఉన్నటువంటి మేము పనులు అలొకేషన్ ఈ పని కావాలని మేము చెప్తాము, ఆ పనులు వాళ్ళు చేస్తారు. కానీ బిల్స్ విషయానికి వస్తే, చెక్స్ల విషయానికి వస్తే అది పూర్తి ఆధీనం సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ గారితోటే ఉంటుంది. అయితే మాకు తెలియకుండానే గత ఏప్రిల్లో ఒక ఆఫీసర్లు వచ్చి మన కలెక్టర్ ఆఫీస్ లో చాలా మంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ మీద. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ₹1 కోటి ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఒక రిపోర్టు మనకు ఊరికి సంబంధించిన ఒక ప్రెస్ అతను పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అంటే మాకు కూడా తెలీదు ఇంత ఫ్రాడ్ జరుగుతుందా అన్న ఉద్దేశంకుంటేనే చేసి ఆ చెక్కులకు సంబంధించిన విషయాలు అయితే పేమెంట్ చేస్తే ఒకరికి పని చేసింది ఒకరైతే పేమెంట్ ఒకరికి, పని చేసింది ఒకరైతే సర్పంచ్ భర్తకి, పేమెంట్ చేసింది ఒకరైతే ఉప సర్పంచ్ భర్తకి, పేమెంట్ ఒకరైతే పని చేసింది ఒకరికైతే గ్రామ పంచాయతీల స్టాఫ్ కి, ఇట్లా పేమెంట్ చేయడం జరిగింది. దీని మీద అఖిల పక్షం తోటి మేము ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్ పోతే ఇమ్మీడియట్ గా సెక్రటరీని సస్పెండ్ చేసింది. నేను కొండమడుగు గ్రామ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, మన ఊర్లో తెలియకుండా పెద్ద మనుషుల ఆలోచనతోటి పెద్ద మనుషులు అంటూ తిరుగుతున్న ఒక 10 మంది తోడేళ్లుగా తయారయ్యి వాళ్ళ మొత్తానికి సంబంధించిన సర్పంచ్ వాళ్ళే గెలిపించుకుంటే మళ్ళొకసారి ఇంకో 4-5 కోట్లు స్కామ్ చేయొచ్చు, మనం జేబులు నింపుకోవచ్చు అన్న ఉద్దేశంతో విపరీతమైనటువంటి గ్రామ ప్రజల్ని విపరీతంగా బెదిరిస్తూ కొంతమంది నామినేషన్ ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొండమడుగు అవినీతిమయమైపోయింది. కొండమడుగు మొత్తం కూడా కంపుగా తయారైనటువంటి పరిస్థితి. ఈ కంపునంతా కూడా పారదోలి ఒక కొండమడుగును మంచిగా చేసే విధానంగా నేను వస్తున్నానని చెప్తున్నారు. మరి మీరు యువకుల కోసం కావచ్చు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పేదవారి కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఏ కార్యక్రమాలు తీసుకుపోతారు, ఏ సమస్యలను పరిష్కరించే వైపు తీసుకెళ్తారు? వాస్తవానికి కొండమడుగు పేరు ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ, అత్యధికమైనటువంటి రెవెన్యూ గల గ్రామ పంచాయతీ ఇది. కానీ ఈ రోజు కొండమడుగుని అవినీతి అక్రమాలతోటి కంపు కొట్టే విధంగా తయారు చేసినారు గత ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచులు, పాలకులు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఈసారికి నాకు అవకాశం ఇస్తే పారదర్శకమైన పాలన, ఒక్క ఫోన్ కాల్ తోటి సమస్య తీర్చే విధంగా, ఒక ఫోన్ కాల్ తోటి మీ పర్మిషన్ ఇచ్చే విధంగా, ఒక ఫోన్ కాల్ తోటి నీ డ్రైనేజ్ సాఫ్ చేసే విధంగా, ఒక ఫోన్ కాల్ తోటి చెత్త బండి సరి అయిన పద్ధతిలో తిరిగే విధంగా. అంటే ఒక లైబ్రరీ ఉంది, లైబ్రరీని పట్టించుకున్న దాఖలాలు లేవు. యువకుల కోసం ఎన్నోసార్లు లైబ్రరీని బాగు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా చెయ్యని పరిస్థితి. అలాగే ఊరికి సంబంధించిన యువకులు డొనేషన్లు వేసుకుని జిమ్ను తయారు చేసుకున్నాం. జిమ్ను తయారు చేసుకుంటే ఈ రోజు జిమ్ లో ఉన్న ఒక్క ఇనుప ముక్క కూడా లేకుండా చేసినారు, ఉన్న డోర్లను కూడా ఇరగొట్టేసినారు. విపరీతంగా చేస్తున్నప్పటికీ కూడా ఏమి పట్టించుకోకుండా, కొండమడుగులో లా అండ్ ఆర్డర్ సరిగా పెట్టకుండా, సర్పంచ్ అంటే ఓన్లీ ఏదో పంచాయతీలు తెప్పడానికే చేస్తున్నారు తప్ప సర్పంచ్ అంటే ఏంది? కొండమడుగు గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికే సర్పంచ్. ప్రస్తుతానికి వీళ్ళు పెద్ద మనుషులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంచాయతీలు చెప్పడానికి సర్పంచ్ కావాలన్న దుస్థితి తీసుకొచ్చినారు. నేను ఒకటే చెప్తున్నాను, కొండమడుగు గ్రామ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, ఒక యువకునికి అవకాశం ఇవ్వండి, చేసిన వానికి కాదు కొత్తోనికి ఒక అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇస్తే మీరు నా గల్ల బట్టి అడిగే హక్కు మీకుంటుంది. అందుకే నేను కొండమడుగు గ్రామ ప్రజలకు ఓటేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. యువకుల కోసం కావచ్చు, అదే విధంగా యువత పెడదారి పడుతుంది. ఈ యువత కోసం, ఎందుకంటే శాంతి భద్రతలు అనేవి సరిగా లేవు కొండమడుగులో, మొత్తం కూడా కంపుమయమైనటువంటి పరిస్థితుల్లో ఫైనల్ గా మీరు యువతుల కోసము క్రీడా ప్రాంగణాలే కావచ్చు, లైబ్రరీలే కావచ్చు, జిమ్లే కావచ్చు, అదే విధంగా యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? వారి కోసము మీరు సర్పంచ్ గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ముందుగా ఎక్కడైనా సరే యువకులు సరి అయిన మార్గంలో వెళ్ళాలంటే పాఠశాలలు ముఖ్యం. పాఠశాలలు సరిగా ఉంటే యువకులు వారి ఉద్యోగాల కోసం మంచి జీవితాన్ని తీసుకునే విధంగా ఉంటుంది. అయితే పాఠశాలల విషయానికి వస్తే పాఠశాలను పట్టించుకున్న పరిస్థితి లేదు. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ మన హై స్కూల్లో టాయిలెట్ల సదుపాయం లేదు.
టాయిలెట్ల సదుపాయం లేదని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలు. మా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ టాయిలెట్స్ సరి అయిన టాయిలెట్స్ లేవు. మొన్న మంత్రి గారు వచ్చి నేను 5 లక్షలు డొనేషన్ చేస్తా, 6 లక్షలు డొనేషన్ అని చేస్తా అని చెప్పిపోయింది తప్ప పని అసంపూర్తిగానే చేసినారు తప్ప వాళ్ళు కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు. అదే విధంగా నా ఇంటెన్షన్ ఏంటంటే మేజర్ గా పాఠశాలలు బాగుపడితే మన ఊరు బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో మన పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ కోసం నా వంతు సహాయంగా స్పెషల్ క్లాసెస్ కోసం వాళ్ళను అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ప్రతి నెలకు ఒకసారి పాఠశాలను సందర్శిస్తా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు డిజిటల్ యుగంలో ఈ క్లాసెస్ ఎలా జరుగుతా ఉన్నాయి, అసలు వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా లేదా. మేజర్ అంటే నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ఎంఎన్సీలో ఇంటర్వ్యూ పోతే ఏ విధంగా ఫేస్ చేయాలన్న కష్టపడ్డోనిగా కమ్యూనికేషన్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను స్కూల్లోకి వెళ్ళి పిల్లలకు అప్పుడప్పుడు చెప్తా ఉంటుండే. అదే విధంగా ప్రస్తుతం యువకులు ఈ రాజ్యం ఏలాలే. ఎందుకంటే తోడేళ్ల రాజ్యం తయారు చేసినారు. ఒక 10 మంది పెద్ద మనుషులు తెల్ల చొక్కాలు వేసుకొని ఊరి మీద పడి ఒక నామినేషన్ వేయకుండా ఎవరైనా అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటికి పోయిన తర్వాత వీళ్ళ ఫాదర్ ఫోన్ చేయడం, వీనికి ఫోన్ చేయడం, ఎందుకు తిరుగుతున్నావు, నీకు ఏదైనా సమస్య వస్తారు ఎవరు, మేము పెద్ద మనుషులము, సమస్య తీర్చేది మేము, అట్లా ప్రెషర్ చేసి అది చేస్తున్నారు. కానీ ఒకటే చెప్తా ఉన్నాను, మీరెంతైతే ప్రెషర్ చేస్తున్నారో ఎక్కడైతే స్వేచ్ఛకు హరిస్తున్నారో అక్కడే బానిస సంఖ్యలు తెంచి అదే యువకులు బానిస సంఖ్యలు తెంచి బయటకు వచ్చి నాకు మద్దతుగా నిలిచి నన్ను గెలిపించి మీ భరతం కొండమడుగులో అరాచక పాలన నడిచింది. కొండమడుగులో కొంతమంది చేతిలో పరిపాలన జరిగింది, కొంతమంది ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అంటున్నారు. మరి ఇట్లా బెదిరింపులకు పాల్పడినట్లయితే మీరు గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, వారి మధ్యలో మీరు గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే, బీఆర్ఎస్ కార్యకర్తలైనా సరే, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే. మేము ఊర్లో కలివిడిగా ఉంటాం. వాళ్ళు ఎంబడి తిరిగినా వాళ్ళ బాధ్యతగా ఒక పార్టీ కార్యకర్తగా నేను తిరగాలని ఆలోచనతోటే వెళ్తున్నారు తప్ప ఓటు వేసే పరిస్థితులు లేరు వాళ్ళకి. ఓటు వేసేది ఒక యువ నాయకుడికి, ఒక యువకుడికి, మంచి ఆలోచన గల వ్యక్తికి, ఒక చదువుకున్న వ్యక్తికి, 1 లక్ష రూపాయల జీతాన్ని తునప్రాయంగా వదిలేసి వచ్చినటువంటి వ్యక్తికే తప్ప ఇట్లాంటి ఆల్రెడీ చేసి ఉన్నారు, ఆల్రెడీ మొఖాలు చూసి బోరు కొట్టిన మొఖాలను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కొండమడుగు గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను గెలుస్తానని అనుకుంటున్నాను. మీరే అన్నారు నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో నా యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి కొండమడుగులో నిలబడుతున్నాను, కొండమడుగు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తాను. ఇంతవరకు మీరేమన్నా ఇంతకుముందు ఎంఎన్సీలో జాబ్ రిజైన్ చేసి వచ్చినాక ఇక్కడ ఏ సేవా కార్యక్రమాలు చేశారు? ఎందుకంటే నాకు తెలియదు, మీరు ఎంఎన్సీలో కంపెనీలో పనిచేసిన విషయం తెలియదు. మీరు ఇప్పుడే అంటున్నారు ఎంఎన్సీలో కంపెనీ జాబ్ రిజైన్ చేసిన తర్వాత మీరు గ్రామస్తుల కోసం ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? మేజర్ గా ఏంటంటే ఎంఎన్సీలో జాబ్ వదులుకోవాలన్న ఆలోచన ఎందుకంటే మన కొండమడుగు గ్రామాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను 2009 లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మ్యాండేటరీ. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే తెలుగు మీడియాలే ఉన్నాయి. నేను వచ్చింది ప్రభుత్వ స్కూల్లో నుంచి, తెలుగు మీడియం నుంచి. నా ఇంటర్ వరకు తెలుగు మీడియం, డిగ్రీకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం. నేను ఎంతో సఫర్ అయ్యాను. ఇదే విషయాన్ని ప్రైవేట్ పాఠశాలలో ఒక గణతంత్ర వేడుకల్లో ఇదే విషయాన్ని ఒక వ్యక్తితోటి చెప్పాను. ఏమని అంటే, ప్రస్తుతము ఇంగ్లీష్ లేనిదే నడవట్లేదు, ఇంగ్లీష్ మ్యాండేటరీ, ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఇంగ్లీష్ మ్యాండేటరీ అని చెప్తే అతను ఏమన్నాడంటే, బాధ్యత గల ఒక సర్పంచ్, ఇప్పుడు ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి సర్పంచ్, నువ్వు తెలుగుని అవమానిస్తున్నావు అని చెప్పేసి నన్ను అన్నాడు. ఆనాటి నుంచే పుట్టిన నా ఈ నిప్పురవ్వ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఖచ్చితంగా కొండమడుగులో ఉన్నటువంటి యువకుల కోసం ఎంఎన్సీలో జాబా లేదంటే పోటీ పరీక్షల తయారయ్యే విధంగా ఉన్న లైబ్రరీని మంచి స్టాండర్డ్ లైబ్రరీ తయారు చేయడమా అన్న ఆ థాట్ లో వెళ్తున్నాను. ప్రస్తుతానికి లైబ్రరీ అంటే ఏదో ఉండాలన్న కాన్సెప్టే తప్ప లైబ్రరీకి అసలు సైలెన్స్ అనేది లైబ్రరీలో జరగాల్సింది. కానీ ఆ లైబ్రరీని నడి రోడ్డు మీద పెట్టి సైలెన్స్ కి అర్థం లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు అన్నమాట. నేను ఇప్పుడేమంటున్నా అంటే, లైబ్రరీ అనేది, పుస్తక పఠనం అనేది ప్రతి ఒక్క యువకులు టర్న్ అవ్వాల్సిన ప్రస్తుత తరుణం. ఎందుకంటే అందరూ మొబైల్లో ఉంటున్నారు తప్ప పుస్తకాల వైపు చూడట్లేదు. ఖచ్చితంగా కొండమడుగులో ఉన్నటువంటి
చదువుకున్న విద్యార్థులైనా సరే, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికైనా సరే గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మించడం జరిగింది. పెద్ద స్థాయిలో నిర్మించారు. ఎందుకంటే ఎంత పెద్ద స్థాయిలో నిర్మిస్తే అంత డబ్బులు దండుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ ని ఖచ్చితంగా వేల పుస్తకాలతోటి ఆ హాల్ నింపే లైబ్రరీ, అంటే దానికి 2-3 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక ఫ్లోర్ మొత్తం వేల పుస్తకాలతోటి ఆ లైబ్రరీని తయారు చేసి ఒక యువకులను మంచి దారి చేసే విధంగా ప్రయత్నిస్తాను. ఒక ఆలోచనలు ఉంటే, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధ్యము. ఎందుకంటే పాండురంగం ఆలోచన ఒకటే, గ్రామానికి అభివృద్ధి చేయాలి, గ్రామాన్ని అభివృద్ధి పరచాలి, యువకులను ఒక ఉత్తేజపరచాలి, యువకులకు చదువులో కావచ్చు, అదే విధంగా క్రీడల్లో కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు తీసుకోవాలి. కొండమడుగు మొత్తం కంపమైనటువంటి కొండమడుగును అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో పాండురంగం బరిలో నిలుస్తున్నాడు బీజేపీ అభ్యర్థిగా. మరి పాండురంగం సంబంధించి ఆ గ్రామస్తులు, యువకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చినట్టు పరిస్థితి. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీ తనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభిప్రాయంగా వదిలేసి ఈ రోజు గ్రామానికి సంబంధించి సేవ చేయడానికి వస్తున్నటువంటి పాండురంగంకు సపోర్ట్ చేయాలని చెప్పి చాలా మంది అయితే కోరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది కుట్టుమడిపోయింది, భయభ్రాంతకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. అలాంటి భయం లేకుండా నిష్పక్షపాతంగా ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి పాండురంగం అనుతుంది. ఇది ఇక్కడ ఉన్నాను కెమెరా అరుణ్తో శరత్, కొండమడుగు.